హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వినుచున్న బిడ్డలందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, విశ్వాసులారా, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొద్ద నివసించాలంటే, మనం దేవునితో సహవాసం చేయాలంటే, దేవునిలో కలిసి దేవునితో నడవాలంటే, ఆయనతో కలిసి జీవించాలంటే మనము ఆయన దృష్టిలో మరి నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు మనము జీవితకాలం అంతా కూడా ప్రభువుతో నడిచే గొప్ప ధన్యత పొందటానికి అవకాశం కలిగి ఉంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా నీలో ప్రభువా మేము ఉండాలి అంటే దేవా, మాలో నమ్మకత్వాన్ని మీరు చూస్తున్నారన్న వచ్చిన ఆ యొక్క మరి వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అవునాయన, మేము నిత్యము నీతో జీవించటానికి దేవా నీ అందు నమ్మకము కలిగి విశ్వాసంతో సాగి గొప్ప ధన్యతను దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మికను సహవాసం ఎప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.